అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, సర్దుబాటే మంత్రం, మదనపల్లి జిల్లా ఏర్పాటుతో అన్నమయ్యలో మిగిలేవి 3 నియోజకవర్గాలే. వైఎస్ఆర్ కడపలోకి రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరు, మదనపల్లిలోకి రాయచోటి. అలా సర్దకపోతే కష్టం. సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు, నేడే తుది నిర్ణయం. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాల స్వీకరణకు దాదాపు 1 రోజులు టైం ఇచ్చింది. ఈ 1 రోజుల టైంలో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల మేరకు కొన్ని మార్పు చేర్పులు చేపట్టింది. అవేంటంటే, ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నప్పుడే కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలపటం, మార్కాపురము, పోలవరం, మదనపల్లి 3 జిల్లాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ఇంతకుముందు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ 1 రోజుల వినతుల స్వీకరణ సందర్భంగా వచ్చినటువంటి మార్పులు, వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, రాపూరు, కలువాయి మండలాన్ని నెల్లూరులో కలపటం, నెల్లూరు జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని మొత్తం కూడా నెల్లూరు జిల్లాలో కలపటం తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు. ప్రజల అభీష్టం మేరకు, మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఎక్కువ వివాదాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పెట్టినప్పటి నుంచి అన్నమయ్య జిల్లా నియోజకవర్గ కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేయడం జరిగినప్పుడు ఆ రాయచోటిని ఏర్పాటు చేయడం రాజంపేట వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రం రాజంపేట కావాలని వాళ్ళు, రాయచోటి నుంచి మార్పిస్తే మేము ఒప్పుకోమని చెప్పి వీళ్ళు, ప్రధానంగా రాయచోటిలో మన రాష్ట్ర మంత్రి కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ కొద్దిగా వివాదం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు మదనపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటు చేయటం వల్ల మదనపల్లి జిల్లా పోగా అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలే మిగులుతాయి: రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి. అందుకని పూర్తిగా అన్నమయ్య జిల్లాను తీసేసి రాజంపేట వచ్చేసి తిరుపతిలో, రైల్వే కోడూరు వైఎస్ఆర్ కడపలోకి వచ్చేసి రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరు, రాయచోటి వచ్చేసి మదనపల్లి. వైఎస్ఆర్ కడపలోకేమో రాజంపేట, రైల్వే కోడూరు వచ్చేసి తిరుపతిలోకి, రాయచోటి మదనపల్లిలోకి. ఈ 3 నియోజకవర్గాలని పక్కపక్కనున్న 3 జిల్లాలు కలిపి కొత్తగా మదనపల్లిని ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా వివాదాన్ని పరిష్కరించవచ్చు అని ప్రభుత్వం ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని వచ్చే క్యాబినెట్లో ఫైనల్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు జిల్లాలు పునర్విభజన చేయడం, గందరగోళంగా చేయడం, ప్రజల అభిప్రాయాలకు విలువ లేకుండా చేయడం జరిగింది. వాళ్ళ రాజకీయ వ్యక్తిగత లబ్ధి కోసం చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 3ని కూడా ఈ వివాదాలన్నింటినీ కూడా సరిచేసేటటువంటి అవకాశం ఉంది. ఎంజీ నరేగా రద్దుపై ఆందోళన పదం, 5 నుంచి దేశవ్యాప్త నిరసనలు. రైతు చట్టాల మాదిరిగా భారీ పోరు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం, ఇది మరో పెద్ద నోట్ల రద్దు లాంటిది. రాహుల్, మోదీ సర్కార్ ప్రజాగ్రహాన్ని చూస్తుందన్న ఖర్గే. నిన్న జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ అందులో ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సవరించినటువంటి ఎంజీ నరేగా చట్ట సవరణ, ఎంజీ నరేగా మహాత్మా గాంధీ పేరు రద్దుపై దేశ స్థాయిలో పెద్ద ఆందోళన చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు రైతు చట్టాలు దేశం మొత్తం మీద ఏ విధంగా జరిగిందో ఇది కూడా ఆ విధంగా దేశం మొత్తం ప్రామాణికంగా తీసుకొని చేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో దీని కార్యాచరణ ప్రణాళిక జనవరి 5 నుంచి మొదలుపెట్టేటటువంటి అవకాశం ఉంది. రప్ప అని రెచ్చిపోతే జైలే. జగన్ పుట్టినరోజు పేరిట పెట్టలేకపోయిన వైకాపా మోకలు. నడి రోడ్డుపై పొట్టేళ్లను నరుకుతూ జగన్ చిత్రాలకి రక్తార్పణలు. ప్రజలను భయపెట్టేలా కత్తులతో రోడ్లపై ప్రదర్శన. 16 కేసులు, 63 మంది అరెస్ట్. పలువురిని రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు. గత 2 వారాలు ఈ నెల 21వ తేదీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు ఇవన్నీ బయటకు రావడం జరిగింది. వీళ్ళు ఎక్కడికక్కడ జగన్ ఫ్లెక్సీలు పెట్టి మేకలను వాటిని నరికి ఆ రక్తంతో వాటిని ఫ్లెక్సీలను రక్తార్పణ చేయటం,
అడ్డొచ్చిన వాళ్ళని కొట్టడం, దూషించడం, ఈ విధంగా గందరగోళ పరిస్థితులు సృష్టించడం జరిగింది. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రకటన కూడా చేయలేదు. నా బర్త్డే అప్పుడు మీరు ఎటువంటి కార్యక్రమాలు డబ్బు వేస్ట్ చేయకుండా హాస్పిటల్లో పనులు పంచడం, అన్నదానాలు చేయండి, కార్యక్రమాలు చేయండి అనే ఒక ప్రకటన ఇవ్వాలి. బాధ్యత గల రాజకీయ నాయకుడే అటువంటి ప్రకటన ఇవ్వాలి. ఎందుకంటే సహజంగా రాజకీయ నాయకుల పుట్టినరోజులప్పుడు రక్తదానాలు చేస్తారు, పండ్లు ఫలాలు పంచుతారు, చాక్లెట్లు పంచుతారు, అన్నదానాలు చేస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి కత్తులు కటాలు చూపించి రప్ప 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 అని 2029లో నరుగుతా ఉంటూ ప్రగల్భాలు పలుకుతూ జంతువుల్ని నడి రోడ్ల మీద నరికి ఆ రక్తాలతో ఫ్లెక్సీని అభిషేకం చేసే కార్యక్రమాలు చేయడం. దీని మీద పోలీసులు ఉక్కుపాదం మోపడం జరిగింది. అనేక ప్రాంతాలలో అరెస్ట్ చేసి ఇది ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన విద్రోహ చర్య. పబ్లిక్గా జంతువులను నరకటం చేయకూడదు, కత్తులు కటార్లు కూడా చూపిస్తూ నినాదాలు చేయకూడదు. ఇది విద్రోహ చర్య. కాబట్టి నిన్న నక్కపల్లి అంటే ఇక్కడ నర్సీపట్నంలో కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా నల్లిజర్ల చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం సంబంధించిన కారకులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళని నడి రోడ్డు మీద నడిపేయటం జరిగింది. కాబట్టి ప్రజానాయకుడు ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని ఖండించాలి, ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు. దాన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది ఆ నాయకుడి వల్ల రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగం ఏంటో. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. జనగణన కాగానే గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రక్రియ ఇప్పుడు జనగణన మొదలుపెట్టి జరుగుతుంది. జనగణన మొత్తం పూర్తయినట్లయితే విజయవాడని, తిరుపతిని గ్రేటర్ సిటీలుగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశికి తిరుమల సన్నిద్ధం. నేటి నుంచి జనవరి 7 వరకు ఎస్ఎస్డి టోకన్లు రద్దు. జనవరి 2 నుంచి సర్వదర్శనాలకు అనుమతి. నేటి నుంచి జనవరి 7 వరకు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం జరిగేటటువంటి అవకాశం ఉంది. పూర్తిగా టీటీడీ అధికారులు సన్నిద్ధమయ్యారు. ఎస్ఎస్డి టోకన్లు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. నేటి నుంచి జనవరి 7 వరకు, అంటే డిసెంబర్ 29 నుంచి జనవరి 7 వరకు. న్యాయమూర్తుల కళ్ళకు గంతలు కట్టలేరు. హైకోర్టు సీజే ధర్మాసనం ఘాటు వాక్య. తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన అధికారికి 2.5 లక్షల ఖర్చులు విధింపు. భవన యజమానులు 2.5 లక్షలు చెల్లించాలని ఆదేశం. నిన్న ఒక మున్సిపాలిటీలో సంబంధించిన భవన యజమానులకు మరియు భవనాల మీద తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్కి ఇద్దరికి కూడా 2.5 లక్షల కట్టమని ఫైన్ వేసినట్టు తెలుస్తుంది. దీని మీద కోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి కూడినటువంటి బెంచ్ అధికారుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. అంతా అధికారులే చూసుకుంటారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నాకేం సంబంధం? సిట్ అధికారుల ప్రశ్నలకు భూమన సమాధానం. 2.5 గంటల పాటు విచారణ. వీళ్ళకి సంబంధం అంటే అక్కడ ఏమేమి ఆదాయం వస్తుందా, దోచుకునేది ఒకటే వీళ్ళకి సంబంధం. అక్కడ ఏం జరుగుతుందా, జరిగే వాటిని అరికడదామన్న వాటిలో సంబంధం లేదు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న సిట్టు సమక్షంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. నాకేం సంబంధం లేదు, అంతా అధికారులే చూసుకుంటారు. నేను సంపాదన ఎట్లా వస్తుందో అది మాత్రమే చూసుకుంటాను అని చెప్పి సిట్ అధికారుల ముందు జవాబు చెప్పాడు. కొద్దిగా తెలివి ఉండాల. 2 సంవత్సరాల పాటు 2 సార్లు టీటీడీ చైర్మన్ అయ్యి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కల్తీ నెయ్యి వ్యవహారం జరుగుతుంటే నాకేం సంబంధం లేదని చెప్పడం అనేది అది ఎంతో సిగ్గుసేటైన ప్రక్రియ. దీని మీద సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని అందరి భావన. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.